ఐఎన్ఎస్ సూరత్ అనేది చివరి మరియు 4వ షిప్ అన్నమాట. ఇది ప్రాజెక్ట్ 15B గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ప్రాజెక్ట్ లో లాస్ట్ షిప్ అని చెప్పొచ్చు. ఇది లార్జెస్ట్ అండ్ అడ్వాన్స్ షిప్ అని కూడా చెప్పొచ్చు అనమాట. దీనిలో 75% స్వదేశీ కంటెంటే ఉంది. దీనిలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ వెపన్ సెన్సార్షిప్ ఏర్పాటు చేయడంతో పాటు కటింగ్ ఎడ్జ్ నెట్వర్క్ సెంట్రిక్ కేపబిలిటీస్ కూడా పెట్టారు. ఐఎన్ఎస్ సూరత్ మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఐఎన్ఎస్ నీలగిరి. ఇది ప్రాజెక్ట్ 17A స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ షిప్ అన్నమాట. ఇది నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో వాళ్ళు డిజైన్ చేశారు. దీనిలో ఎన్హాన్స్డ్ సర్వైవబిలిటీ, సీ కీపింగ్ అండ్ స్టెల్త్ కేపబిలిటీస్ ఉన్నాయన్నమాట. ఇది ఇండిజినస్ ఫ్రిగేట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఐఎన్ఎస్ వగ్షీర్ అనేది ప్రాజెక్ట్ 75 కింద స్కార్పిన్ ప్రాజెక్ట్. మీకు తెలుసు ప్రాజెక్ట్ 75 కింద 6 స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్స్ మనం తయారు చేస్తున్నాం, మనకు తెలుసు. ఐఎన్ఎస్ వగ్షీర్ అనేది లాస్ట్ అండ్ ఫైనల్ సబ్మెరైన్ స్కార్పిన్ క్లాస్ కింద ఫ్రాన్స్ వాళ్ళ సపోర్ట్ తో, వాళ్ళ యొక్క టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తో ఐఎన్ఎస్ వగ్షీర్ తయారు చేస్తున్నాం. ఇది ఇండిజినస్ కంటెంట్ పూర్తిగా లేదనమాట. ఫ్రెంచ్ వాళ్ళ సపోర్ట్ ఉంది దీనిలో. దీన్ని కన్స్ట్రక్షన్ ఇండిజినస్ గా దీన్ని ముంబైలో మజ్గావ్ డాక్ లో తయారు చేసాం అనమాట. మొత్తం ప్రాజెక్ట్ 75 కల్వరీ క్లాస్ కింద 6 సబ్మెరైన్స్ ఉన్నాయి. ఐఎన్ఎస్ కల్వరీ ఇది 2017 లో ఇండక్ట్ చేసాం. ఐఎన్ఎస్ కందేరి దీన్ని 2019 లో ఇండక్ట్ చేసాం. ఐఎన్ఎస్ కరంజ్ దీన్ని 2021 లో ఇండక్ట్ చేసాం. ఐఎన్ఎస్ వేలా దీన్ని కూడా 2021 లో ఇండక్ట్ చేసాం. ఐఎన్ఎస్ వగీర్ దీన్ని 2023 లో ఇండక్ట్ చేసాం. ఇప్పుడు ఐఎన్ఎస్ వగ్షీర్ దీన్ని 2025 లో ఇండక్ట్ చేసాం అనమాట.